అండి టుడే లంచ్లోకి అయితే పొటాటో ఫ్రై అండ్ ములంకాయ పప్పు అయితే చేశాను. పొటాటోస్ కర్రీ ఎలా చేశానో చూపిస్తారండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అందులోకి ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ పీసెస్ని అయితే వేసుకుందాం. మొత్తాన్ని నీట్గా 2 times కడుక్కొని వేసుకోండి. తర్వాత ఈ తాలింపుని ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు అయ్యాక అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుంటే ముక్కలు వేగంగా సగ్గుతాయి అన్నమాట. సో అలా అనుకొని పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని సైడ్కి సిమ్లో పెట్టుకొని అది వేయించుకుంటున్నాను. ఇలాగా పప్పు అయితే ఉడికిపోయింది, దానికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక తడక పెట్టుకొని అందులోకి 1 teaspoon గీ వేసుకున్నాను. గీ వేసుకొని అందులోకి గార్లిక్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక అందులోకి కొద్దిగా ఇంగువ అయితే వేసుకున్నాను. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పప్పుకి. సో ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక ఇదైతే పప్పులో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇంగువ ఫ్లేవర్ అనేది తాలింపులోని మంచిగా వస్తుంది. సో అలానే వేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ పప్పు, ములంకాయ అయితే ఉడికిపోయింది. ఇందులో ఉప్పు, కారం అన్నీ వేసుకొని మరగబెట్టి సైడ్కి ఉంచాను. సో ఇప్పుడు తాలింపు కూడా వేసుకొని అందులో కలుపుకొని కొంచెంసేపు మరిగించుకున్నాను. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోలేదన్నమాట. సో ఉప్పు లాస్ట్లో వేసుకొని ఇంకొక 5 minutes మరిగించుకొని సైడ్కి అయితే తీసుకున్నాను. ఇలాగ సిమ్లో మన కర్రీ అయితే అవుతుంది కదా, పొటాటో. సో అది ఇలాగ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్రై అయ్యాం కదా, ఇప్పుడైతే ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఉంది. అలాగా 2-3 times 5 minutesకి కలుపుతూ ఉండాలి. ఇక్కడ పొటాటో అయితే చక్కగా ఉడికిపోయింది, పొటాటోస్ కూడా ఉడికిపోయింది. ఇంకొక 20% ఉంటుంది అంతే. అందుకని ఇప్పుడు నేనైతే కారం వేసుకున్నాను. అలాగే అందులోకి జీరా, ధనియా పౌడర్ అది నేను ఇంట్లోనే చేసుకున్నానండి. అలాగే ఒక 1/2 teaspoon గరం మసాలా వేసుకొని అన్ని కూడాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్టు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు కూడా. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈరోజు మా లంచ్లో ఏమేమి చేసుకున్నామో చూపిస్తారండి. ఇక్కడైతే వైట్ రైస్ చేశాను. రైస్లో కలుపుకోవడానికి పప్పు, ములంకాయ, చప్పటి పప్పు అనమాట, చాలా బాగుంది. అలాగే పొటాటోస్ చేశాను. చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.